ఆదివాసీల జీవన స్థితిగతులలో మార్పులు రావాలని అందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ నాయక్ అన్నారు. ఇక పట్టణంలోని బుక్తాపూర్లో గల సిపిఐ కార్యాలయంలో 3వ జిల్లా మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఆదివాసీల సంక్షేమాన్ని కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. ట్రైకార్ కింద రుణాలు అందడం లేదన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం గిరిజన సమైక్య పోరాటం చేస్తుందని తెలిపారు. గిరిజనులకు పోడు భూముల హక్కు పత్రాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులను అభివృద్ధి పేరుతోటి అడవుల నుంచి పారదోలుతూ ఉంది. ఉదాహరణకు మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో మనం చూసాం. మహిళల మీద అనేక దాడులు, అఘాయిత్యాలు చేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు పట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిపైన ఆదివాసీ గిరిజనులు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, రవాణా కాదు. అభివృద్ధి అంటే వారి జీవన శైలి మారాలి, వాళ్ళ పిల్లలకు చదువులు రావాలి, వాళ్ళ గుడాలు వాళ్ళు బాగుపడాలి. కానీ అట్లాంటిది లేదు. అందులో ఉండే వాళ్ళ పారదోలి ఆ సంపదను కాపాడుకోవటానికే ఆ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు గిరిజనులకు చేవెళ్ళ డిక్లరేషన్ ఇచ్చాడు. కానీ 2.5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. ఇవాళ చూస్తే గత ప్రభుత్వం అంతే ఉంది, ఈ ప్రభుత్వం కూడా అంతే ఉంది. ట్రైకార్ విషయంలో ఒక్క రుణాలు కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా అసంపూర్తిగా ఆనాడు గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటాల ఫలితంగానే కేసీఆర్ గారు అటవీ హక్కుల చట్టం అనుసరించి కొంతమందికి పోడు హక్కుపత్రాలు ఇచ్చాడు. కానీ మిగతా వారికి ఇవ్వలేదు. ఆ ఇచ్చినట్టు వారికి బేషరతుగా రుణాలు ఇవ్వాలి, వారికి రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని వారికి వెంటనే హక్కుపత్రాలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు ఇస్తుందో తేల్చాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తూ ఉన్నారో ఆదివాసీ గిరిజనులందరూ కూడా ఆరోగ్యం దగ్గర ఉంటారు, పట్టణాలకు దూరంగా ఉంటారు. వాళ్ళు ఉండేటువంటి ఫారెస్ట్ భూముల్లో ఉంటారు. వారికి అనుమతులు ఇవ్వట్లేదు అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఈ ప్రభుత్వం దాన్ని పూనుకోవాలి. ఆ ప్రభుత్వమే దాన్ని క్లియర్ చేసి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదే